హార్బర్ ఫ్రంట్లో ఉంది ఈ వివో సిటీ అనేది. ఇక్కడ నుంచి సెంటోసాకి వెళ్ళాలంటే కొంచెం బోర్డ్ వాక్ చేసుకుంటే వెళ్ళొచ్చు, దగ్గరగానే ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతానండి. ఈరోజు నేను సింగపూర్ దేశం ఉన్నటువంటి సెంతోసా ఐలాండ్ ప్రాంతానికి అయితే రావడం జరిగిందండి. సెంతోసా ఐలాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి అట్రాక్షన్స్ అన్ని మీకు పరిచయం చేద్దాం ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. ప్రస్తుతం వివో సిటీలో ఉన్నానండి. వివో సిటీ అంటే ఇదే. సెంటోసాకి వెళ్ళాలంటే వివో సిటీ రావాలి. వివో సిటీలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఎంత చూసినా తరగతి ఇది వివో సిటీ అనేది. హార్బర్ ఫ్రంట్లో ఉంది ఈ వివో సిటీ అనేది. ఇక్కడ నుంచి సెంటోసాకి వెళ్ళాలంటే కొంచెం బోర్డ్ వాక్ చేసుకుంటే వెళ్ళొచ్చు, దగ్గరగానే ఉంటుంది. ఈ వివో సిటీ అనేది సింగపూర్లోనే షాపింగ్ ప్రియులకు ఒక మంచి డెస్టినేషన్ అని చెప్పొచ్చు అండి. ఇక్కడ అనేక దేశాల నుంచి ఇక్కడ షాపింగ్ ప్రియులు అయితే ఇక్కడికి వస్తారు. వివో సిటీలో షాపింగ్ చేయడం కూడా ఒక డిగ్నిటీగా చాలామంది అయితే ఫీల్ అవుతారు. ఈ వివో సిటీ అనేది ఈ సింగపూర్కి ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా ఉందండి. ఈ వివో సిటీ నుంచి సెంతోసా వెళ్ళటానికి ఎక్కువ మంది ఈ వివో సిటీలో షాపింగ్ మాల్ నుంచి అయితే ప్రిఫర్ చేస్తారండి. ఈ షాపింగ్ మాల్ నుంచి వెళ్తారు. ఇదేనండి వివో సిటీ, హార్బర్ ఫ్రంట్ దగ్గర ఉన్నటువంటి వివో సిటీ అండి ఇది. ఇక్కడ నుంచి బోర్డు వాక్ స్టార్ట్ అవుతుంది. చూసారా, రకరకాల రెస్టారెంట్లు, రకరకాల షాపులు అన్నీ లోపల ఉన్నాయండి. రెస్టారెంట్లు అయితే బయట కూడా ఉన్నాయి చాలా వరకు. వివో సిటీ నుంచి సెంటోసాకి అయితే మోనో రైల్ సర్వీస్ ఉందండి. నిరంతరం ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ బోర్డ్ వాక్ మీద, ఈ బోర్డ్ వాక్ మీద అయితే చాలామంది సైక్లిస్టులు సైక్లింగ్ చేస్తూ మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే చాలామంది టూరిస్టులు అయితే ఈ బోర్డ్ వాక్ మీద వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి షిప్స్ అన్నీ బయలుదేరుతాయి. ఫెర్రీలు కానీ, జెట్టీలు కానీ, అలాగే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు జరుపుకునేటువంటి షిప్స్ అన్నీ వచ్చే ప్రాంతం ఇది అక్కడ ఉంది. ఇక కేబుల్ కార్ కూడా ఇక్కడి నుంచే ఉంది యాక్సెస్. ఈ వివో సిటీ నుంచి వెళ్తుంది కేబుల్ కార్ యాక్సెస్. ఇదిగోండి, ఇదంతా సెంటోసా ప్రాంతానికి వెళ్తాయి బోర్డ్ వాక్ ఇది. అలాగే ఈ పక్కనే పైనుంచి మోనో రైలు వెళ్తుంది, చూసారు కదా. సెంటోసా ఐలాండ్కి వెళ్ళడానికి మోనో రైల్ అనేది మొత్తం 3 స్టేషన్లు ఉన్నాయి అక్కడ. ఒకటి యూనివర్సల్ స్టూడియో, 2 ఇంబై స్టేషన్, ఇంబియా స్టేషన్ అంటున్నారు వాళ్ళు. అక్కడ మనకేమో ఎంబై అని చదువుతాం. ఇది ఇంబియా స్టేషన్. 3వదేమో బీచ్ స్టేషన్. 3 స్టేషన్లు ఉన్నాయి. 3 ప్రాంతాల్లోనూ ఈ మోనో రైలు అయితే ఆగుతుంది. ఇదిగోండి, ఇదంతా బోర్డు వాక్. అలాగే ఇక్కడ ట్రావెలేటర్స్ కూడా ఉన్నాయండి, నడవక్క లేకుండా. మరి ఏదో మెయింటెనెన్స్లో ఉంది. ఇంచేత ఇది ప్రస్తుతానికి అయితే ఆఫ్ చేశారు. ఇక్కడ చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి చుట్టుపక్కల. ఈ సెంటోసా ఐలాండ్ ప్రాంతంలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని, నూతన నిర్మాణ పోకడల్ని సింగపూర్ దేశం సొంతం చేసుకుంటుందండి. ఇప్పటికప్పుడు మార్పు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనండి సెంతోసా ఐలాండ్ అంటే. ఈ సెంతోసా ఐలాండ్ సింగపూర్కి చాలా దగ్గరలో ఉందండి. ఈ మధ్యలో ఉన్న ఈ సముద్రం ఒక చిన్నపాటి పాయ అయితే ఉందా కదా, మనకి కనిపిస్తుంది కదా, అదేనండి హార్బర్ ఫ్రంట్. ఈ హార్బర్ ఫ్రంట్ పక్కనే ఉంది వైవో సిటీ. ఆ వైవో సిటీ షాపింగ్ మాల్స్లోంచి మనం నడుచుకుంటూ వచ్చేయచ్చండి. 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. ఇదంతా దీన్ని బోర్డ్ వాక్ అంటారు. బోర్డ్ వాక్ కూడా చాలా బాగుంటుంది. సాయంత్రం పూట మంచి లైటింగ్ తోటి, చుట్టూ చక్కటి పచ్చని చెట్లతోటి ఈ బోర్డ్ వాక్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ చాలా దగ్గరగా ఉందండి సెంతోసా ఐలాండ్ సింగపూర్కి అయితే. సెంతోసా ఐలాండ్ భూగర్భంలో ఉందో చూసారైతే పార్కింగ్ ప్లేస్ ఎంత ఉందో. సెంతోసా ఐలాండ్ భూగర్భంలో సెంతోసా ఐలాండ్ సందర్శించడానికి వచ్చి సందర్శకుల కోసం ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ ప్లేస్ అండి. అలాగే బస్సులు, ట్యాక్సీలు అన్నీ ఇక్కడ, పికప్ డ్రాప్స్ అన్నీ ఇక్కడేనండి. ఇదిగో సెంతోసా ఐలాండ్కి వెళ్తున్నాం. మనం పైకి వెళ్తున్నాం. కిందకి దిగాను, చూపించుదామని పైకి వెళ్తున్నా. ఈ పార్కింగ్ ప్లేస్ ఏరియాలో ఇదో కొండం దబ్బి పెట్టినట్టుగా పెట్టారు డెకరేషన్. ఇది కూడా సెట్టింగ్ అనుకుంటా. ఈ రిసార్ట్ వార్డులోనే ఫుడ్ కోర్ట్ ఉందండి. ఇక్కడ రకరకాల దేశాలకి, వివిధ దేశాలకు చెందిన రకరకాల ఫుడ్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. భోజనం ఏ కంట్రీ వాళ్ళ కంట్రీకి తగ్గట్టుగా రకరకాల వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్
అన్నీ లభించే రెస్టారెంట్ అండి ఇది. ఇది సెంతోస్ ఐలాండ్లోని రిసార్ట్ వాళ్ళ ప్రాంతం ఉందండి. ఇది ఎక్కువగా మలేషియా సీ ఫుడ్ అయితే అందుబాటులో ఉంటుంది ఇక్కడ. చూస్తున్నారు కదా, అందరూ ఈ సెంతోస్ ఐలాండ్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు. ఫుడ్ కోర్ట్ అండి ఇదేనండి. ఇది రిసార్ట్ వాళ్ళు, సింగపూర్ సెంతోస్ ఐలాండ్లో రిసార్ట్ వాళ్ళు అండి. ఇది ఇక్కడే యూనివర్సల్ స్టూడియో ఉంది, యూనివర్సల్ స్టూడియో గ్లోబ్ కూడా ఉంది ఇక్కడే. ఇక్కడికి రోజు లక్షలాది మంది టూరిస్టులు అయితే వస్తారండి. చూసారా ఎంత బిజీగా ఉందో ఈ ప్రాంతం అంతా, టూరిస్టులతోటి, గైడ్లతోటి, లోకల్ పీపుల్ తోటి ఇంత చాలా సందడిగా ఉందండి. చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నది యూనివర్సల్ స్టూడియో అండి. యూనివర్సల్ స్టూడియో రిసార్ట్ వాళ్ళలో ఉంది. ఫస్ట్ స్టేషన్ మనకి వివో సిటీ నుంచి మనం మోనో ట్రైన్ వచ్చినట్లయితే ఇక్కడ రిసార్ట్ వాళ్ళలో ఇక్కడ ప్లాట్ఫామ్ ఉందని ఇక్కడ దిగొచ్చు. దీని తర్వాత ఇండియా స్టేషన్, ఆ తర్వాత బీచ్ స్టేషన్, మొత్తం 3 రకాల స్టేషన్లు అయితే ఉన్నాయండి మొత్తం ఈ రిసార్ట్లో, ఈ సెంతోసా రిసార్ట్స్లో. ఈ సెంతోసా అనేది ఒక ఐలాండ్ అండి. సెంతోసా ఐలాండ్ పురాతన కాలంలో మత్స్యకారుల గ్రామంగా ఉండేదండి. అయితే ఎప్పుడైతే సింగపూర్ ఏర్పడిన తర్వాత ఇక్కడ బ్రిటిష్ వారు దీన్ని ఒక యుద్ధ కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారండి. వాళ్ళ వార్ బేస్గా ఇక్కడ ఈ సెంతోసా ఐలాండ్ అయితే ఏర్పాటు చేసుకున్నారండి. కాలక్రమంలో జపనీస్ వారు దీన్ని తమ యొక్క యుద్ధ ఖైదీల ఆవాస కేంద్రంగా దీన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది ఈ సింగపూర్ దేశానికి 1962లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సింగపూర్ దేశాన్ని తీసుకెళ్లి మలేషియా దేశంలో కలపడం జరిగిందండి. మలేషియా దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ల సింగపూర్ పార్లమెంటు సభ్యులకి అనేక రాజకీయ అంశాల్లోనూ, ఆర్థిక అంశాల్లోనూ పలు విభేదాలు పొడసూపడంతో ఇది సింగపూర్ దేశం మలేషియా దేశం నుంచి 1965లో సెపరేట్ అయిపోయిందని. అప్పుడు ఎప్పుడైతే సెపరేట్ అయిపోయిందో సింగపూర్ని అభివృద్ధి బాటలో పట్టించాలనే ఉద్దేశంతో లీ క్వాన్ యూ నేతృత్వంలో ఈ సింగపూర్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా 1970లో ఇక్కడ ఈ దేశానికి ఒక రిక్రియేషన్ ప్రాంతం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క సింగపూర్ ఐలాండ్ని, సింగపూర్లోని ఈ సెంతోసా ఐలాండ్ని అయితే గుర్తించడం జరిగింది. ఈ సెంతోసా ఐలాండ్ని గుర్తించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఇక్కడ ఈ సెంతోసా ఐలాండ్ రిక్రియేషన్ దీన్ని ఒక రిసార్ట్గా మార్చేశారండి. అప్పటి నుంచి ఈ ప్రాంతం అద్భుతంగా డెవలప్ అయింది. సెంతోసా అంటే ఎంతగా తెలుసా మీకు? సెంతోసా అంటే సంతోషం అండి. నిజమేనండి ఈ మాట. అయితే మలయ భాషలో సెంతోసా అంటే సంతోషం లేదా ప్రశాంతత, ఆనందం అనే అర్థం ఉన్నాయంటండి. సేమ్ మనకి తెలుగులో కూడా ఈ సంతోష అనే మాట కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది కదండి. ఎందుకంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, మరి అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ మలయ భాషలో కొన్ని పదాలు మనకి దగ్గరగా, మన సంస్కృతానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి. మీరు చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి మలేషియా దేశంలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పుత్రజయ కానీ అలాంటి కొన్ని పేర్లు అయితే మన సంస్కృత భాష నుంచి తీసుకున్నట్టుగానే నాకైతే అనిపిస్తుందండి. అదే అండి ఈ యొక్క సెంతోసా, ఈ ప్రభుత్వం 1970 నుంచి సెంతోసాని డెవలప్ చేస్తూ ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చిందండి. ఇక్కడ చూడవలసిన అట్రాక్షన్స్లో ముఖ్యమైనవి చూస్తున్నారు కదా. అతి ముఖ్యమైనది అయితే ఈ యూనివర్సల్ స్టూడియో అండి. ఇది హాలీవుడ్లో ఉన్నటువంటి యూనివర్సల్ స్టూడియో తన బ్రాంచ్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసిందంటే లోపల అనేక రకరకాల రైడ్స్ అయితే ఉంటాయండి. అలాగే లోపల ఈ రోలర్ కోస్టర్స్ కూడా 2 రకాల రోలర్ కోస్టర్స్ ఉంటాయండి. అవి చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి పిల్లలకి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బోర్డ్ వాక్ అండి. బోర్డ్ వాక్ అయితే ఇప్పుడు మీరు చూశారు కదండి, బోర్డ్ వాక్ చేసుకుంటాను వివో సిటీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత ఇక్కడే ఉన్నటువంటి సీ అక్వేరియం ఒకటి అండి. సీ అక్వేరియం అయితే చూడాలండి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడాల్సి ఉంటుంది. అలాగే అడ్వెంచర్ కోవ్ అని ఒకటి ఉందండి. సీ అక్వేరియం, అడ్వెంచర్ కోవ్, అలాగే సిలోసా ఫోర్ట్ అండి. ఇక్కడ బ్రిటిష్ వారు ఇక్కడ పరిపాలించిన కాలంలో వాళ్ళైతే ఇక్కడ ఫోర్ట్ నిర్మించారండి, దాన్ని సిలోసా ఫోర్ట్ అంటారు. అలాగే సిలోసా బోర్డ్ వాక్ కానీ, సిలోసా స్కై వాక్ కానీ చూడవలసిందే అండి. అలాగే దాని తర్వాత ఇక్కడే ఉన్నటువంటి మేడం టుస్సాడ్ మ్యూజియం ఒకటి అయితే చాలా బాగుంటుందండి. మేడం టుస్సాడ్ మ్యూజియంలో వివిధ దేశాలకు చెందినటువంటి ప్రముఖుల యొక్క మైనపు బొమ్మలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి. దాన్ని కూడా నేను సందర్శించాను. దాని తాలూకు క్లిప్పింగ్స్ అయితే ఈ వీడియోలో యాడ్ చేస్తాను. అలాగే దాని తర్వాత పలావుజన్ బీచ్ ఉంది, అలాగే సిలోసా బీచ్ ఉందండి. ఇవన్నీ చూడవలసిన ప్రదేశాలేనండి. అలాగే పలావు
బ్లకాంగ్ మతి అనేది సెంతోస యొక్క పూర్వపు పేరు అనేది. పలావు బ్లకాంగ్ మతి అనేది ఇది యొక్క ఈ సెంతోసకి అసలు రూపం అండి, అసలు పేరు అండి ఇది. ఈ సెంటోసా ఐలాండ్కి వచ్చిన టూరిస్టులు ఎంజాయ్ చేయడానికి ఇక్కడ రకరకాల అట్రాక్షన్స్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ బీచ్లో కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవానికి సింగపూర్కి బీచ్ అయితే లేదంటండి. అయితే సింగపూరు ఇక్కడ బీచ్కి అవసరమైనటువంటి ఇసుకను కూడా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుని ఒక కృత్రిమమైన బీచ్ని అయితే ఏర్పాటు చేసిందండి. ఇక్కడ సింగపూర్ దేశం టూరిస్టులని ఆకర్షించడం కోసం ఇలాగ సింగపూర్ దేశం అయితే ఇతర దేశాల నుంచి ఇసుకను కూడా దిగుమతి చేసుకుని బీచ్ ఏర్పాటు చేసి టూరిస్టులను ఆకర్షిస్తుందండి. వాస్తవానికి సింగపూర్ అనేది ఒక దేశం అయినా కానీ దీన్ని ఒక ఐలాండ్ అని చెప్పాలండి. ఐలాండ్ ఇది ఒక దీవి. ఈ దీవిలో భూభాగం చాలా తక్కువ అండి. ఉన్న భూభాగాన్ని ప్రతి ఇంచుని వాడుకునే ప్రయత్నంలో భాగంగా టూరిస్టుల మీద ఎక్కువగా ఈ సింగపూర్ దేశం అయితే ఆధారపడిందండి. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ భూమి లేకపోవటం వల్ల సింగపూర్ దేశం ఎక్కువగా టూరిజం మీద సహజంగా ఏర్పడినటువంటి వాటర్ రేవుల యొక్క దిగుమతి ఎగుమతి వ్యాపారాల మీద అయితే సింగపూర్ దేశం తన మనుగడ కొనసాగిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఆధునిక సింగపూర్ నిర్మాత అయినటువంటి స్టాంఫోర్డ్ రాఫెల్స్ సింగపూర్ని ఆర్థికంగా ముందుకు నడిపించినటువంటి ప్రధానమంత్రి లీ క్వాన్ యూ, అలాగే మన భారత జాతిపిత మహాత్మా గాంధీ, మన దేశ అమెరికా మాజీ అధ్యక్షుడు నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్, హాలీవుడ్ నటుడైనటువంటి జాకీ చాన్, మన బాలీవుడ్ నటులైనటువంటి అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, బాక్సింగ్ వీరుడు మహమ్మద్ అలీ, సెరీనా విలియమ్స్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, మన తెలుగు అందాల నటుడు మహేష్ బాబు లాంటి ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలు అయితే ఈ మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఉన్నాయండి. ఈ సెంటోసా బీచ్లో బీచ్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి లేజర్ షో అయితే మాత్రం చాలా బాగుందండి. ఇది మొత్తం ఈ సెంటోసా బీచ్కి ఈ లేజర్ షో అయితే హైలైట్ అని చెప్పొచ్చండి. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ కానీ, సౌండ్స్ కానీ, లేజర్ సిస్టమ్ కానీ నిజంగా వచ్చిన టూరిస్టులందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది ఈ షో అయితే. ఈ సెంటోసా ఐలాండ్లో స్టే చేయాలనుకునే టూరిస్టుల కోసం ఇక్కడ చాలా ఖరీదైన హోటళ్ళు అయితే అందుబాటులో ఉన్నాయండి. 5 స్టార్ 7 స్టార్ వరకు ఇక్కడ హోటల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే సింగపూర్లోనే అత్యధిక ధనికులు ఉండే ప్రాంతంగా ఈ సెంటోసా ఐలాండ్ పేరు పొందిందండి. ఇక్కడ మహా కోటీశ్వరులు, బిలియనర్స్, మిలియనర్స్ మాత్రమే ఉండే ప్రాంతం అనేది సెంటోసా ఐలాండ్ అంటే. అంతేకాదండి, ఇక్కడ ఉన్నటువంటి క్యాసినోను సందర్శించడానికి దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది టూరిస్టులు అయితే వస్తారండి. సింగపూర్లో మొత్తం 2 క్యాసినోలు ఉన్నాయి. మొదటిది మెరీనా బే సాండ్స్ దగ్గర ఉంటే, రెండో క్యాసినో ఈ సెంటోసా ఐలాండ్లోని రిసార్ట్ వరల్డ్లో అయితే ఉందండి. అండర్ గ్రౌండ్లో ఉంది ఈ క్యాసినో కూడా. దీన్ని సందర్శించడానికి చాలామంది టూరిస్టులు అయితే ప్రత్యేకంగా వస్తారండి. అలాగే ఇక్కడ అనేక 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ వచ్చే టూరిస్టులు స్టే చేయడానికి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి విలాసవంతమైన ప్రాంతం అండి ఇటు సెంటోసా ఐలాండ్ అనేది. ఐలాండ్లో సిలోసా బీచ్ దగ్గర ఉన్నామండి. సిలోసా బీచ్ దగ్గర సాయంత్రం పూట ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూస్తారు కదా. బీచ్ స్టేషన్ అనేది, బీచ్ స్టేషన్ దగ్గర సెంట్రల్ బీచ్ బజార్. అదండి ఈ సెంటోసా ఐలాండ్ గురించి నేను చెప్పదలుచుకున్న విషయాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అందరూ వీడియో చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. మరో మంచి వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తానండి. ఉంటానండి. బై అండి. జై హింద్.